హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ వచ్చి అరౌండ్ 10 o'clockకి స్టార్ట్ అయిందనమాట. సో నేను ఇక్కడ చూపించే ఈ క్లిప్ వచ్చి ఈవినింగ్ 7:30 ఆ టైంకి స్టార్ట్ అయింది. బట్ యాక్చువల్లీ ఇది జస్ట్ నార్మల్గా స్టడీ చేస్తున్నాను. ఎందుకనంటే వెనకాల బాబు వెనక పాపతో ఆడుకుంటున్నాడు. సో దాట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ డిస్టర్బెన్స్, రైట్? సో అట్లా చూసుకుంటున్నాను అనమాట. ఎకనామీ ఏం చదువుదామని జస్ట్ నార్మల్గా ఎకనామీ రమేష్ సింగ్ బుక్ తీసేసి చదువుతున్నాను. ఫస్ట్ సెషన్ అని చెప్పొచ్చు ఇది. బట్ నేను ఈ వ్లాగ్లో నేను చూపించేది ఓవర్ నైట్, లైక్ టిల్ 5:30 వరకు నేను మెలకుతో ఉండి చదువుకున్నాను అనమాట. బికాజ్ అస్సలు డే టైం అనేది అవ్వట్లేదు, బాబు ఎదిగే కొద్దీ అస్సలు కుదరట్లేదు అనమాట. బట్ నేను కొంచెం సేపు తనతో మార్నింగ్ ఎప్పుడైతే తను పడుకుంటాడో తనతో పాటు కొంచెం సేపు పడుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేసిన, సో దట్ నా స్లీప్ సైకిల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. బట్ నా సర్కేడియన్ రిజమ్ అనేది మొత్తం పాడైపోయింది. కానీ అయినా కానీ ఇంకా తప్పదండి, కొన్ని కావాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి కదా. సో అదే ఇక్కడ జరుగుతుంది. నేను ఎలాగైనా నైట్ టైం ఖచ్చితంగా మెలకుతూ ఉండి చదవాలని అనుకున్నాను. బై ద వే నాయిస్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, కింద పిల్లలు ఏడుస్తున్నారు, ఐ డోంట్ నో వై. ఎనీవే, ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా అండి, నైట్ టైమ్స్ కూడా మాకు పని ఉంటుంది. సో మార్నింగ్స్ నైట్ టైమ్స్ వాటికి సంబంధించి పని కూడా చాలా టైం తీసుకుంటుంది. అలా ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట నైట్ డిన్నర్ కోసము. ఇంకా మా హస్బెండ్ రాలేదు, సో దాట్ నాకు హెల్ప్ చేశారని అనుకున్నా, బట్ రాలేదు ఇంకా. అందుకే బాబుని ఎత్తుకొని కర్రీ చేయాల్సి వస్తుంది. ఎవరు లేకపోతే తను నా వెనకే తిరుగుతూ ఉంటాడనమాట. మా హస్బెండ్ నుండి తనతో ఆడుకుంటూ ఉంటాడు. అండ్ లేదంటే తనకి రైమ్స్ అలా పెట్టేస్తాను కొంచెం సేపు నేను పని చేసుకునే వరకు అయితే. అలా కొంచెం సేపు ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది, డిన్నర్ కూడా చేసేసాము. అదంతా కంప్లీట్ చేసుకునే తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా యాక్చువల్ సెషన్ అది స్టార్ట్ చేశాను. ఫస్ట్ సెషన్ వచ్చి ఇక్కడ నేను న్యూస్ పేపర్ అనాలిసిస్ వింటున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైం నోట్స్ అనేది జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను అనమాట, ఏవైతే ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయో. సో అలా అది న్యూస్ పేపర్ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఈ క్లిప్స్ అన్నీ కూడా చాలా షార్ట్గా ఉన్నాయి, బికాజ్ నేను చాలా స్పీడ్లో పెట్టేశాను అనమాట. అండ్ యాక్చువల్లీ లెంది వీడియోస్ అయితే చూడలేరు కదా మీరు కూడా. ఇంకా నెక్స్ట్ సెషన్ అయితే వచ్చి ఇక్కడ ఇండియన్ పాలిటీ రివిజన్ అనేది జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ స్లైట్ కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ పెట్టుకున్నాను, ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్లో ఫ్యాన్ సౌండ్ చాలా వస్తుంది. అండ్ ఇంకా సౌండ్ లేకుండా అంటే కైండ్ ఆఫ్ నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది అనమాట నెగిటివ్గా. అందుకని నేను ఇంకా సౌండ్ పెట్టేసుకున్నాను. అండ్ బాబు లేస్తే తను లేచి వచ్చేస్తున్నాడు అనమాట నా కోసం. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం, లేచి వచ్చేస్తాడు కదా అని చెప్పి ఇంకా నేను హెడ్సెట్ పెట్టేసుకొని వినుకుంటూ చాలా మైల్డ్ మ్యూజిక్ అనమాట. ఓన్లీ మ్యూజిక్, సాంగ్స్ ఏం కాదండి, జస్ట్ వెరీ కాన్సన్ట్రేటెడ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. అలా పెట్టేసి ఇండియన్ పాలిటీని రివిజన్ చేస్తున్నాను. అండ్ రివిజన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, సో నా నోట్స్ నుంచి రివిజన్ చేస్తున్నాను. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లాట్లో కలుద్దాము. ఇంకా ఫైనలీ ఇండియన్ పాలిటీ రివిజన్ అనేది మొత్తానికి కంప్లీట్ చేసేసుకున్నాను. ఇందులో ఎట్లాంటి హైలైట్స్ అయితే చేసుకున్నాను, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా గుర్తుండవు అనుకున్నవే బాగా హైలైట్ చేసుకుంటాను అనమాట. ఎందుకనంటే నోట్స్లో ర్యాండమ్గానే ఏ పడితే అవి హైలైట్ చేస్తూ ఉంటే చదవాలనిపించదు అనమాట. సో ఇంకా వాల్యూ ఎడిషన్ ఏమైనా పాయింట్స్ ఉంటే అవి పక్కన రాసుకోవడానికి కొంచెం స్పేస్ అనేది కూడా నేను వదిలేసుకున్నాను, అక్కడ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇలా ఇండియన్ పాలిటీ రివిజన్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ టైం వచ్చి మీరే చూస్తున్నారు కదా, ఇక్కడ 2:30 అట్లా అవుతుందన్నమాట ఎర్లీ మార్నింగ్. అండ్ ఇంకా ఇప్పటి నుంచి అయితే నాది ఎకనామీ స్టార్ట్ అవుతుంది. సో ఎకనామీ రివిజన్ చేయాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం నాకు ఆల్రెడీ క్లాస్ నోట్స్ ఉండింది కదా, సో క్లాస్ నోట్స్లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, టర్మినాలజీస్ ఇవన్నీ కూడా మాతో రాపిచ్చారు నేను కోచింగ్ తీసుకున్నప్పుడు. బట్ ఇక్కడ నేను మనకి సిలబస్లో ఏవైతే మైక్రో టాపిక్స్ ఇచ్చారో వాటన్నిటి మీద కూడా నోట్స్ చేసుకోవాల్సింది ఉంది. సో దానికోసమని నేను నోట్స్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నేను రమేష్ సింగ్ బుక్నే యూజ్ చేసినానండి, వేరేవి కూడా ట్రై చేశాను. బట్ రమేష్ సింగ్ నేను ఇనిషియల్గా ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చదివాను కానీ, సో అప్పుడు నాకు రమేష్ సింగే కొంచెం మంచిగా అనిపించి నేను దాన్నే కంటిన్యూ చేసిన. మధ్యలో మృణల్వి ఇంకా వేరేవి కూడా చదవడానికి ట్రై చేశాను, బట్ సగమే అయిపోయినాయి. అండ్ ఎందుకు అవన్నీ కూడా అని చెప్పేసి నేను మళ్ళీ రమేష్ సింగ్కే స్టిక్ అయిపోయాను అనమాట. సో రమేష్ సింగ్ అయితే నాకు వర్క్ అవుతుంది అని నా ఒపీనియన్. సో ఇలా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నేను
హెల్ప్ తీసుకుంటాను. లైక్ ఆన్లైన్ రిసోర్సెస్ లేదా ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే యూట్యూబ్లో క్లాసెస్ వింటాను అనమాట. సో వాటన్నిటి నుంచి నోట్స్ అనేది ఒక షార్ట్ అండ్ క్రిస్ప్గా నోట్స్ అనేది చేసుకుంటున్నాను. నోట్స్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్ టైంకి రివిజన్ అనేది హెల్ప్ అవుతుంది అండ్ ఎలాంటి టెన్షన్ ఉండదండి. నోట్స్ అనేది ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఓకే ఈరోజు బ్యాడ్ డే అయినా కూడా మీరు ఏమైనా చదవకపోయినా నెక్స్ట్ డే నోట్స్ అనేది క్విక్గా రివిజన్ చేయొచ్చు. అదే మీ టెక్స్ట్ బుక్ అనుకోండి, అన్వాంటెడ్వి కూడా చదువుతూ ఉంటే టైం అనేది అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకోసం అనేది నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఫైనలీ ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ 4:30 అయిపోయింది. అండ్ 4:30కి నేను మళ్ళీ ఇక్కడ ఏవైతే ఎథిక్స్కి సంబంధించి థింకర్స్ ఉంటారు కదా, థింకర్స్, ఫిలాసఫర్స్, లీడర్స్, వీళ్ళ గురించి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కోట్స్ ఇచ్చి వాళ్ళు ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, అసలు ఈ కోట్ ఏంటి అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో దానికి సంబంధించి నేను ఓన్లీ థింకర్స్కి సంబంధించి నోట్స్ అనేది ఎథిక్స్లో చేసుకోలేదు. అందుకని కొన్ని ఇంపార్టెంట్ థింకర్స్ అంటే రిపీటెడ్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకొని ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. సో ఇదైతే మనకి ఎక్కడ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఆన్లైన్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో ఇంటర్నెట్ హెల్ప్ తీసుకొని దానిపైన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మీకు కావాలనంటే మీరు థింకర్స్ గురించి గూగుల్లో కానీ లేదా ఇంకా టాపర్స్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది, టాపర్స్ కాపీస్ ఉంటాయి, వాటన్నిటి నుంచి మీరు హెల్ప్ తీసుకొని రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏం చెప్తానంటే మీరు టాపర్స్ కాపీస్ విజన్ ఐఏఎస్ వాళ్ళవి, వాజీరామ్ వాళ్ళవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి కదా, వాళ్ళని చూడండి అసలు టాపర్స్ ఎలా రాస్తున్నారు, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్కి, మనం ఎట్లా అప్రోచ్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూసుకోవడం వల్ల మనకి ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అవుతుంది. టాపర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ నుంచే నేర్చుకోవాలి యాక్చువల్లీ. అండ్ ఎస్, నాకు ఫైనలీ ఇదంతా కంప్లీట్ చేసుకునేసరికి 5:30 అయింది. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. బై.